ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 21వ తేదీ మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ రోజున వస్తున్నటువంటి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో అలాగే మీ పిల్లల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడంతో పాటుగా మీరు అనేక రకాల శుభ ఫలితాలు చూస్తారు. మరి మన పెద్దలు చెప్పినటువంటి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ చిన్న పరిహారం దృష్టి దోషాలను తొలగించుకోవడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి జీవితంలో అధిక ధనాన్ని సంపాదించడం ఎలా అని చేసేదానికి ఈ చిన్న పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం మీ కొడుకు చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ధనం కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, ధనవర్షం కురుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం ఎలా చేయాలి, అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందడానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సనాతన సాంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అటువంటి అమావాస్య తిథి నాడు చెడు శక్తి తీసేయడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు, పెద్ద పిల్లలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనం ఎక్కువగా సంపాదిస్తారు, వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా చిన్నపిల్లలు బాగా చదువుతున్నా లేదా అధికంగా ధనం సంపాదిస్తున్నా దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి. అటువంటి దృష్టి దోషాలు అమావాస్య రోజున తొలగించుకోవచ్చు. అలాగే అమావాస్య గురువారం కలిసి వస్తే మరింత విశేషమైనదిగా చెప్పబడి ఉంది. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లల్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా తొలగిపోయి పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వస్తారు. అలాగే గురుబలం లేక ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం రాక సతమతమైపోతున్న వాళ్ళు, ఉద్యోగంలో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రోజున శనగలను దారంతో దండలా కట్టి మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుడి విగ్రహానికి దేవాలయంలో అలంకరించండి. దేవాలయానికి వెళ్లి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దండ అలంకరించడం వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే దత్తాత్రేయుడికి చిత్రపటానికి శనగల దండ దారంతో గుచ్చి కట్టి అలంకరించడం వల్ల గురుబలం అనేది మీకు పెరుగుతుంది. ధనపరంగా ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, కోర్టుపరమైన ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు. ఇక అమావాస్య రోజున మీ పిల్లలపైన పూర్తి అనుగ్రహం కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. అంతేకాదు, ఎల్లప్పుడూ వారిపైన దైవబలం తోడుగా ఉండి వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా పోతుంది, వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందు ఉండాలన్నా లేదా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దృష్టి తగిలితే కనుక తరచూ అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకి కూడా ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోయి పిల్లలు చక్కటి మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అమావాస్య రోజు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటల తర్వాత మీ పిల్లలకి ఈ పరిహారం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. మీ పిల్లలకి కోడిగుడ్డుతో దిష్టి తీయండి. కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక పిల్లలపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఇలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లాడిని ఒక చోట కూర్చోపెట్టండి.
కోడిగుడ్డుతో 11 సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ 11 సార్లు తిప్పండి. ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దృష్టి పోవాలి అని చెప్పుకోండి. అలాగే ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీరు కాస్త ఎడమ చేతిలో ఉప్పుని తీసుకొని దృష్టి తీసేయండి. జీడి గింజలతో కూడా దిష్టి తీయవచ్చు. జీడి గింజలతో దిష్టి తీస్తే కనుక పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా త్వరగా తొలగిపోతుంది. పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇలా చేయటం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఎంతో శక్తివంతమైనటువంటి ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీ పిల్లలలో చెడు శక్తి తొలగిపోయి వారిలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ పిల్లలు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు. ఇది కేవలం కొడుకులకి మాత్రమే కాదు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దృష్టి తీయవచ్చు. తీసి పడేసి తర్వాత కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లలు ఇంకా దృష్టి తీయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబ సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కోర్టుపరమైన సమస్యలు, శత్రు బాధలు వీటన్నింటి నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఇక అలాగే అమావాస్య రోజున ఆవుకి ఇది తినిపిస్తే సంతానం అనుకున్న రంగంలో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. సంతానం ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు. అయితే అమావాస్య రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వెయ్యాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను వండి ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకు సమర్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులతో సంతానం విశేషమైన ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మీరు చేసిన పదార్థాలను అమ్మవారికి నివేదించిన తర్వాత ఆవుకి తినిపించడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయని తెలియచేయడమైనది. ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేసుకోవడం వల్ల ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించి అద్భుతమైన ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. సో చూసారు కదండి, సెప్టెంబర్ 21వ తేదీన అమావాస్య ఆదివారం గ్రహణంతో కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ కొడుకులు జీవితంలో అభివృద్ధిని చెందుతారు, అలాగే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలతో పాటుగా పరిహారం ఎలా చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.